ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక సర్వేర్ అవినీతి బయటపడడమైంది. దానికి సంబంధించి ఒక విషయం, రామేశ్వరానికి సంబంధించిన బద్వేలి బాలముండ్రెడ్డి అనే వ్యక్తి సర్వే సర్టిఫికేట్కు అతని ఇల్లు ఏదైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి సర్వే సర్టిఫికేట్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత ఆ బాలముండ్రెడ్డి వద్ద నుంచి అతను ఈ సర్వేరు 1000 రూపాయలు చలానా కోసం వసూలు చేసినాడు. సర్వే ఆ ఇంటికాడికి పోయినాడు. పోయి చూసుకొని వచ్చిన తర్వాత నాకు సర్వే సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినాడు బాలముండ్రెడ్డి, బద్వేలి బాలముండ్రెడ్డి. రిటైర్డ్ ఇతను లెక్చరర్ బాలముండ్రెడ్డి అనే అతను. ఈ బాలముండ్రెడ్డితో ఆయన నాకు 5000 రూపాయలు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే 5000 కావాలని అడిగినాడు. అప్పుడు నన్ను అప్రోచ్ అయినాడు ఈ బాలముండ్రెడ్డి. బంగారెడ్డి ఈ విధంగా నన్ను 5000 రూపాయలు ఈ సర్వేర్ అడుగుతున్నాడు సర్వే సర్టిఫికేట్ కోసం పోతే అని చెప్పినాడు. సార్ నేను ఈవినింగ్ పోయి కమిషనర్ గారితో మాట్లాడతా అని చెప్పి పోయే ముందరగా పురసేవకు పోయినా. అంటే మున్సిపల్ ఆఫీసులోనే ఈ పురసేవ అనేది ఉంటుంది, ముందర పన్నులు కట్టే ఆఫీసు, దాంట్లో పురసేవ అంటారు దాన్ని. ఆ దాంతో పోయినాము, నేను గురు పోయినాం, మా కాజా వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజా, ముగ్గురం కలిసి పోయినాం. పోయి పురసేవలో ఎంక్వైరీ చేసినాం. ఈ బద్వేలి బాలముండ్రెడ్డికి సంబంధించి చలానా 1000 రూపాయలు కట్టినాడా లేదా అని. అన్న ఈ నెలలో ఓవరాల్గా 2 మాత్రమే చలానాలు కట్టినారు. ఈ నెలలో సర్వే సర్టిఫికేట్కు సంబంధించి 2 మాత్రమే చలానాలు కట్టినారు అని చెప్పినారు. అదే విషయాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ దగ్గరికి పోయి మాట్లాడినాం మేము ముగ్గురం కలిసి. సార్ ఈ సర్వేరు పిలిపియండి, పిలిపిస్తే ఇతని కొన్ని విషయాలు అడగాల్సినది ఉందని అంటే కమిషనర్ గారు వాళ్ళని పిలిపించి మేము ప్రస్తావిస్తే నేను తీసుకోను, నాకు అవసరం లేదు, నేను 5000 అడగలేదని చెప్పినాడు. ఆ ఇంటి ఓనర్లను పిలిపించినాం, ఆ ఓనర్లతో కూడా చెప్పించినాం 5000 నన్ను అడిగినాడని. ఆ ఫైల్ తెప్పిమని అంటే అప్పుడు ఆ ఫైల్ కమిషనర్ తెప్పించినాడు. దాంతో ఫేక్గా చలానా ఉంది, రసీదు ఉంది, ఫేక్ రసీదు. దానికి తోడు కమిషనర్ గారిది ఫోర్జరీ సంతకం చేసినాడు. అంటే ఈ ఫైళ్ళన్నీ కూడా కమిషనర్ దగ్గరికి రావు, అతనే ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ చలానాలు అన్ని కట్టి ఇష్యూ చేస్తున్నాడు. ఒక ఎంప్లాయ్ గతంలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు దీంతో అవినీతి జరిగింది. ఎమ్మెల్యే గారు వరదరాజుల రెడ్డి గారు ప్రమాణాలు చేపిస్తారు. ఏ ఆఫీస్కు పోయి ప్రతి ఆఫీస్లో ప్రమాణాలు చేపించినాడు. ఎక్కడికి పోయినా పెద్ద ప్రమాణాలు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఆఫీసులో అయినా సరే అవినీతి లేని ఆఫీసు పేరు నువ్వు చెప్పగలుగుతావా? నీకు ఇది సవాల్ పెద్ద ఆయన. ఏమైనా అవినీతి జరుగుతూ ఉంటే మళ్ళా అవినీతి లేని ప్రొద్దుటూరు చేస్తా అంటావు. ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడ అవినీతి నిర్మూలన ఎక్కువ అయింది. ఆ రోజు 2000 తీసుకునే వాళ్ళు ఈరోజు 5000, 10,000, 20,000 తీసుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అయితే ఈ ప్రొద్దుటూరులో అవినీతి జరగదు అని చెప్పినావు. కళ్ళ ముందర చూపిస్తున్నాం. సస్పెండ్ కాబోతున్నాడు ఇతను సర్వేరు. కమిషనర్ సంతకాలే ఫోర్జరీ చేసినారు. తోటి ఎంప్లాయ్, సాటి ఎంప్లాయ్ ఓ మెమో ఇచ్చినాడు. మెమోకి ఈరోజు ఆయన రెస్పాండ్ అయ్యేది దానిపైన వివరణ ఇవ్వబోతాడు. దానిపైన సస్పెండ్ చేయాలనే మా డిమాండ్ కూడా, సస్పెండ్ అవుతాడు కూడా. డిమాండ్ కాదు, 100% సస్పెండ్ అవుతాడు ఈ విషయంలో. కమిషనర్ది ఫోర్జరీ సంతకము, అట్లనే చలానా ఫేక్ చలానాలు రిజిస్టర్ ఆఫీస్లో లేదా? ఎవరి మీద ప్రమాణాలు చేయాలా? విపరీతంగా బియ్యం దొంగైపోతున్నాయి. మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా
ఈ ఆఫీసులో అవినీతి లేదు, ఏ ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు. నేనే పిలుచుకొని వచ్చా ఆ ప్రజల్లో ఆ ఆఫీసులో ఎవరెవరు డబ్బులు ఇచ్చేది. ప్రతి ఆఫీసులో అవినీతే. దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తున్నాను.